బ్రేకింగ్ న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో ఉద్రిక్తత పరిస్థితులు, స్థానిక డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక చర్చలకు శ్రీకారం చుట్టింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి రావడంతో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్రం వేగంగా స్పందించింది. ఇందులో భాగంగా లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ ప్రతినిధులతో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చడం వంటి ప్రధాన డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. లడఖ్ లో ఇటీవల చోటు చేసుకున్న హింసాకాండ ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ MHA ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు లేహ్ అపెక్స్ బాడీ, ల్యాబ్, కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ KDA నుంచి 3 చొప్పున ప్రతినిధులు లడఖ్ ఎంపీతో పాటు ఢిల్లీలో జరగబోయే కీలక సన్నాహక సమావేశానికి హాజరు కానున్నారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం ఈ సన్నాహక సమావేశం తర్వాత హోం మంత్రిత్వ శాఖతో తక్షణమే ఒక అధికారిక సమావేశం ఉంటుంది. ఈ చర్చల ప్రధాన అంశం వారి 4 సూత్రాల అజెండా. ఈ అజెండాలో చేర్చిన ముఖ్య డిమాండ్లు రాష్ట్ర హోదా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్ కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం, 6వ షెడ్యూల్ లడఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా స్థానిక సంస్కృతి, భూమి, జనాభా హక్కులను పరిరక్షించడం. లడఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా స్థానిక సంస్కృతి, భూమి, జనాభా హక్కులను పరిరక్షించడం. పార్లమెంటరీ సీట్లు, ప్రస్తుతం ఉన్న ఒకే పార్లమెంటరీ సీటుకు బదులుగా 2 పార్లమెంటరీ సీట్లు కల్పించడం. గత నెలలో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా చర్చలు కొంతవరకు నిలిచిపోయాయి. అయినప్పటికీ చర్చలు సంభాషణ ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం సాధ్యమని MHA స్థానిక పరిపాలన స్పష్టం చేసింది. మరోవైపు ఈ అస్థిర పరిస్థితుల కారణంగా లే జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విద్యార్థులు, సిబ్బంది భద్రతా దృష్ట్యా సెప్టెంబర్ 26, 27 తేదీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేశారు.